అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం కిడ్నీ వ్యాధితో బాధపడేవారు ఎటువంటి ఆహారం తినాలి, ఎటువంటి ఆహారం తినకూడదో చెప్పబోతున్నాను. కిడ్నీస్ని తెలుగులో మూత్రపిండాలు అంటామండి. మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు అనేవి మూత్రం ద్వారా తొలగించడానికి కిడ్నీస్ చాలా సహాయపడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం కిడ్నీ ప్రాబ్లం ఉన్నవారు ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలో తెలుసుకుందాము. మెయిన్గా సాల్ట్ అనేది తగ్గించుకోవాలండి. అంటే ఉప్పు తినడం అనేది తగ్గించాలి. కంప్లీట్గా మానేయాలని చెప్పట్లేదు, కొద్ది వరకు తగ్గించాలి. రీసెంట్గా వచ్చిన రివ్యూ ప్రకారం ప్రతిరోజు సుమారు 1.5 నుంచి 2 గ్రాముల వరకు మనం ఉప్పు అనేది తీసుకోవచ్చు. అంటే ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది మనం ప్రతిరోజు ఉపయోగించవచ్చు. సాల్ట్ అనేది చాలా రకాలు ఉంటాయండి. వీలైతే మనం రాక్ సాల్ట్ అనేది తినాలి. అంటే సైంధవ లవణం అంటాము, వీటినే రాతి ఉప్పు అంటామండి. ఈ రాక్ సాల్ట్ ఎక్కువగా తినొచ్చు. రాక్ సాల్ట్ తర్వాత మనం సన్న ఉప్పు తినొచ్చండి. ఎక్కువ మట్టికి మనం సీ సాల్ట్ అంటే కల్లుప్పు అనేది అవాయిడ్ చేయాలి. అంటే కల్లుప్పు మాత్రం తినకూడదు. ఎందుకంటే ఈ సీ సాల్ట్ అంటే కల్లుప్పులో ఎక్కువగా ప్యూర్ సోడియం ఎక్కువగా ఉంటుంది. సో మనం సీ సాల్ట్ అనేది తినకపోవడం మంచిది. అలాగే సోడియం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అంటే సాల్టీ ఫుడ్స్, పికిల్, ఆవకాయలు కూడా మనం తినకూడదండి. ఎందుకంటే పికిల్స్లో చాలా సాల్ట్ అనేది ఉంటుంది. ఇవి కిడ్నీస్కి అంత మంచిగా ఉండదు. అలాగే ఫ్రైడ్ ఫుడ్స్, చిప్స్, సాస్, పిజ్జా ఇవన్నీ మనం కిడ్నీ ప్రాబ్లం ఉన్నవారు తినకపోవడం మంచిది. అలాగే కిడ్నీస్ అనేవి పొటాషియంని బయటకి పంపించడానికి సహాయపడుతూ ఉంటుంది. అంటే పొటాషియం లెవెల్స్ నార్మల్గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. సో ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లం ఉంటుందో ఈ పొటాషియం లెవెల్స్ అనేవి ఎక్కువైపోతూ ఉంటుంది. సో మనం పొటాషియం తక్కువ ఉన్న ఫుడ్స్ అనేవి తీసుకోవాలి. ఎక్కువగా లో పొటాషియం ఫుడ్స్, వెజిటబుల్స్ తీసుకోవాలి. అంటే వంకాయ, క్యాబేజ్, కాలీఫ్లవర్, ఆనియన్స్, క్యారెట్, సోరకాయ, బీరకాయ, బెండకాయ, క్యాప్సికమ్ ఇలాంటి వెజిటబుల్స్ అనేవి కిడ్నీ పేషెంట్స్ తీసుకోవడం మంచిదండి. హై పొటాషియం వెజిటబుల్స్ అనేవి అవాయిడ్ చేయాలి, అంటే తినకూడదు. ఎక్కువగా పాలకూర, టమాటా, ఆలుగడ్డ, ముల్లంగి, స్వీట్ పొటాటో, బీట్రూట్ ఇలాంటి వాటిలో పొటాషియం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి కిడ్నీ పేషెంట్స్ ఈ ఫుడ్ హై పొటాషియం ఉన్న వెజిటబుల్స్ అనేవి తినకూడదు. అలాగే ఫ్రూట్స్లో మనకి లో పొటాషియం ఫ్రూట్స్ అనేవి తినాలండి. అంటే యాపిల్, జామకాయ, వాటర్ మెలన్, కస్టర్డ్ యాపిల్, గ్రేప్స్, అలాగే మస్క్ మెలన్, స్ట్రాబెర్రీస్ ఇలాంటి ఫ్రూట్స్ అనేవి తీసుకోవాలి. హై పొటాషియం ఉన్న ఫ్రూట్స్ అనేవి తినకూడదు. అంటే బనానా, ఆరెంజ్, పపాయ, కివి, కోకోనట్ అలాగే ఇలాంటి ఫ్రూట్స్ అనేవి కిడ్నీ పేషెంట్స్ తినకూడదండి. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్స్. నార్మల్గా మనం తీసుకున్న ప్రోటీన్స్ అనేవి మన శరీరంలోకి వెళ్ళి బ్లడ్ యూరియా నైట్రోజన్గా మారుతూ ఉంటుందండి. ఈ బ్లడ్ యూరియా నైట్రోజన్ అనేది కిడ్నీ ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఎవరికైతే కిడ్నీ వ్యాధితో బాధపడుతుంటారో ఈ యూరియా అనేది శరీరంలో పేరుకుపోతూ ఉంటుంది. సో కిడ్నీ పేషెంట్స్ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ అనేది అధికంగా తీసుకోకూడదు. అంటే కంప్లీట్గా అవాయిడ్ చేయకూడదండి, తక్కువగా తినాలి. ఎక్కువగా హై ప్రోటీన్ ఫుడ్స్ అంటే మనకి నాన్ వెజిటేరియన్స్, మాంసాహారాల్లో మీట్, చికెన్, మటన్, ఫిష్ ఇలాంటివి తక్కువగా తినాలి. అలాగే పల్సెస్, పప్పు ధాన్యాలు, పల్లీలు, మిల్క్, చీజ్, పన్నీర్ ఇలాంటివన్నీ మనం కొద్దిగా తక్కువ తినడం మంచిదండి. అలాగే కిడ్నీ వ్యాధితో బాధపడేవారు కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్ అనేవి తినాలి. అంటే బ్రేక్ఫాస్ట్లో మనకి పోహా, ఓట్స్, కిచిడి, సాబుదానా, ఉప్మా ఇలాంటివి తీసుకోవాలి. లంచ్లో అయితే రైస్, వైట్ రైస్ కానివ్వండి, బ్రౌన్ రైస్, చపాతీలో అయితే జొన్న రొట్టె, మామూలుగా ఇలాంటివి రోటీస్ అనేవి తీసుకోవాలి. కర్రీస్లో అయితే చెప్పాను కదండి, లో పొటాషియం వెజిటబుల్స్ అంటే క్యాబేజ్, కాలీఫ్లవర్, వంకాయ, సోరకాయ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలండి. ప్రోటీన్స్ అనేది తక్కువగా తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తినాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ తినాలా అని డౌట్ అనేది ఉంటుందండి. డ్రై ఫ్రూట్స్లో
మెయిన్గా ఖర్జూరం, ఆల్మండ్స్, అంజీర్, అలాగే ఎండు ద్రాక్ష, ఈ డ్రై ఫ్రూట్స్లో ఎక్కువగా పొటాషియం ఉంటుంది కాబట్టి కిడ్నీ వ్యాధితో బాధపడేవారు ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోకపోవడం మంచిది. ఓన్లీ క్రాన్బెర్రీ మాత్రమే కిడ్నీ పేషెంట్స్ తీసుకోవచ్చండి. మిగతా ఏ డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోకపోవడం మంచిదండి. నెక్స్ట్ వచ్చేసి వాటర్. ఎంత వాటర్ తాగాలి కిడ్నీ పేషెంట్స్ అనే డౌట్ ఉంటుందండి. మనం వాటర్ ఇంటేక్ అనేది మరీ ఎక్కువగా తీసుకోకూడదు, అలా అని మరీ తక్కువగా తీసుకోకూడదు. మనం ఉన్న ఏరియా బట్టి, అంటే మనం చలి ప్రాంతంలో ఉంటున్నామా, లేకపోతే ఎండగా ఉన్న ప్రాంతంలో ఉంటున్నామా, లేకపోతే మనం ఎక్కువగా వర్క్ చేస్తున్నామా, ఫిజికల్ యాక్టివిటీ బట్టి మనం వాటర్ ఇంటేక్ అనేది ఉంటుంది. అలాగే మన వెయిట్ బట్టి కూడా మనం వాటర్ ఇంటేక్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మనం వాటర్ మన బరువు ప్రకారం ఎంత తీసుకోవాలని నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మీరు ఒకసారి వీడియో చూడండి. మనం సరైన వాటర్ తాగుతున్నామా లేదా అని మనకి మన శరీరం అనేది కొన్ని సంకేతాలు చూపిస్తూ ఉంటుంది. అంటే పెదాలు అనేవి డ్రై అయిపోవడం, మూత్రం అనేది డార్క్ కలర్గా రావడం, ఇలాంటి లక్షణాలు చూస్తూ ఉంటారు. సో వాటర్ అనేది మనం తగినంత, మన శరీరానికి తగినంత తీసుకోవాలి. సుమారు 2 నుంచి 2.5 లీటర్లు మొత్తం తీసుకోవాలండి. ఇది కంప్లీట్గా కిడ్నీ వ్యాధితో బాధపడేవారు తినవలసిన, అలాగే తినకూడని ఆహార పదార్థాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.